హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మియాపూర్లో రాబోతున్న ఒక అల్ట్రా లగ్జరీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నానండి. సో ప్రాజెక్ట్ వచ్చేసరికి మియాపూర్లో అయితే ఉందన్నమాట. సో చాలా ప్రీమియం బిల్డర్ అయిన కసగ్రాండే బిల్డర్స్ అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ప్రాజెక్ట్ రీసెంట్గా హెచ్ఎండి అండ్ రేర్ యాప్లు కూడా రావడం జరిగిందండి. 7.96 ఏకర్స్లో 6 రెసిడెన్షియల్ టవర్స్ అయితే ఉంటాయండి. అలాగే మనకు ఈ ప్రాజెక్ట్ చూస్తే లో డెన్సిటీ అపార్ట్మెంట్స్ అనమాట. ఓన్లీ 502 అపార్ట్మెంట్స్ మాత్రమే ఉంటాయండి. 2 బేస్మెంట్స్, గ్రౌండ్ ఫ్లోర్, 11 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. కంప్లీట్గా 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అండి. సో ఓన్లీ మనకు 18% మాత్రమే కామన్ ఏరియా లోడింగ్ అయితే ఉంటుంది. సో చాలా లో డెన్సిటీ, అలాగే 71% ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది. సో కనెక్టివిటీస్ చూస్తే ఇక్కడ నుంచి రెడ్ కలర్ మార్క్ ఏదైతే ఉందో వాల్వో సర్వీస్ సెంటర్ ఏదైతే ఉందో మియాపూర్, అక్కడి నుంచి ఇక్కడికైతే మన ప్రాజెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు చేతనానంద్ బ్యాడ్మింటన్ అకాడమీ కూడా ఉంటుంది. అలాగే ఈ లైన్ ఏదైతే చూస్తున్నారో మనకు ఈ బ్లూ కలర్ లైన్ త్రూ చూస్తే ఇది మనకు ఇక్కడ నుంచి కూడా రోడ్ కనెక్టివిటీ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ యాస్పెక్ట్ స్పేసెస్ మీద నుంచి కోకాకోలా ఫ్యాక్టరీ రోడ్ అంటామన్నమాట. ఇక్కడ అర్బన్ రైజ్ వాళ్ళ స్కై హ్యాబిటేట్, అలాగే స్ప్రింగ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ ఎల్లో కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది మనకు మియాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి కనెక్టివిటీ అనమాట. ఇది మియాపూర్ క్రాస్ రోడ్స్ అండి. ఏదో ఇక్కడ నుంచి కనెక్టివిటీ అయితే ఈ ప్రాజెక్ట్కి అయితే చూడొచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ వర్టెక్స్ విరాట్ అయితే ఉంటుంది. అలాగే దీని పక్కన కానీ చూసినట్లయితే క్యాండర్ వాళ్ళ 40 అనే ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు టీమ్ 4 వాళ్ళ నైలా అనే ప్రాజెక్టు, క్యాండర్ ట్విన్స్ అనే ప్రాజెక్టు, అలాగే ఇక్కడ నైలా వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చినట్లయితే కోకాకోలా ఫ్యాక్టరీ త్రూ కూడా మనకు ఈ రోడ్ నుంచి మనకు మన ప్రాజెక్ట్ కనెక్టివిటీ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూస్తే SLG హాస్పిటల్ కూడా ఉంది. అలాగే అర్బన్ రైజ్ వాళ్ళ ఆపిలన్స్ అనే ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే మమతా మెడికల్ అకాడమీ ఉంటుంది. కెనడీ గ్లోబల్ హై స్కూల్ అయితే ఉంటుంది. అర్బన్ రైజ్ వాళ్ళ ఆన్ క్లౌడ్ 33. అలాగే ముందుకు వచ్చినట్లయితే మనకు బాచ్పల్లి క్రాస్ రోడ్స్ అయితే వస్తుందన్నమాట. సో మన ప్రాజెక్ట్కి మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి. అలాగే అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టు కంప్లీట్గా 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో లో డెన్సిటీ అపార్ట్మెంట్స్, అలాగే ఓన్లీ మనకు 18% మాత్రమే లో డెన్సిటీ మనకు లోడింగ్ అయితే ఉంటుంది. ఎలివేషన్ చూసి ఈ విధంగా అయితే ఉంటుందండి. సో మొత్తం మనకు 6 టవర్స్ అయితే ఉంటాయి. ఎలివేషన్స్ మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు అనమాట. 7.96 ఏకర్స్లో 334 యూనిట్స్ మాత్రమే ఉంటాయి. 3 and 4 BHK. సో పినాకిల్ వేరియంట్ అనమాట. 2 బేస్మెంట్స్, గ్రౌండ్ ఫ్లోర్, 7 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. 6 బ్లాక్స్ అయితే ఉంటాయండి. 71% ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది. 5.7 ఏకర్స్, అలాగే 5.3 ఏకర్స్లో గ్రీన్ స్పేస్ అయితే ఉంటుంది. 41,000 క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. అలాగే 5,600 SFT మనకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుందండి. ప్రజెంట్ అయితే మనకు లాంచింగ్ ఆఫర్ సాఫ్ట్ లాంచ్ కింద చాలా మంచి ప్రైసింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు ఈ ప్రాజెక్ట్ యొక్క ప్లాన్స్ అయితే చూడొచ్చు. 3 BHK చూస్తే 2,010 SFT, 2,224 SFT, 4 BHK 3,156 SFT దాకా అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు గ్రాండ్ క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ సాఫ్ట్ లాంచ్ కింద మనకు 5,999 per SFT ప్లస్ యాడాన్స్ అయితే ఉంటాయండి. ఇది సాఫ్ట్ లాంచ్ ఆఫర్ అనమాట. అలాగే మన ప్రాజెక్ట్ లాంచింగ్ చూస్తే 6,399 per SFT ప్లస్ యాడాన్స్ అయితే ఉంటాయండి. అలాగే 25+ వెల్నెస్ ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్, ఆక్సిజన్ ఇన్ఫ్యూజ్డ్ జిమ్, కిడ్స్ ప్లే ఏరియా, మల్టీపర్పస్ హాల్ విత్ డైనింగ్ ఇవన్నీ అయితే ఉంటాయండి. అలాగే మినీ థియేటర్, స్పా, సెలూను, కన్వీనియన్స్ స్టోరు, బోర్డ్ గేమ్స్, అలాగే వీటితో పాటే మనకు ఎమ్యూనిటీస్ పరంగా చూసినట్లయితే మనకు ఇన్ఫినిటీ పూల్ అయితే 5,600 SFT రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుందండి క్లబ్ హౌస్ మీద. అలాగే మనకు హై అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఫ్లోరింగ్ చూస్తే మనకు 4 లివింగ్, డైనింగ్, ప్యాసేజ్ చూస్తే 4x2 వెట్రిఫైడ్ టైల్స్, మనకు బెడ్రూమ్, కిచెన్లో 2x2 వెట్రిఫైడ్ టైల్స్ అయితే ఉంటాయి. 2x4 వుడెన్ ఫినిష్ టైల్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు డిజిటల్ లాకర్, మనకు డిజిటల్ డోర్ లాక్ సిస్టమ్ డోర్ సెట్ అయితే ఉంటుంది. అల్యూమినియం స్లైడింగ్ షట్టర్స్, అలాగే టఫ్ అండ్ గ్లాస్ అయితే ఉంటుంది. తర్వాత క్లాడ్ డైనింగ్ హ్యాంగర్ అయితే ఉంటుంది కిచెన్ బాల్కనీలో. అలాగే గీజర్ పాయింట్స్ కానివ్వండి, 5 amps సాకెట్ కానివ్వండి ఇటు బాల్కనీ. అలాగే మనకు ఫుట్ ల్యాంప్ ఆల్ బెడ్రూమ్స్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. వీటితో పాటే మనకు చూసినట్లయితే స్టెయిన్లెస్ స్టింక్ అయితే ఉంటుంది. అలాగే గ్రానైట్ కౌంటర్ ఇన్ కిచెన్, తర్వాత డిష్ వాషర్ పాయింట్ అయితే ఉంటుంది కిచెన్లో. USB సాకెట్ ఇన్ లివింగ్ అండ్ ఆల్ బెడ్రూమ్స్. అలాగే గ్రానైట్ కౌంటర్ టాప్, వాష్ బేసిన్, డైనింగ్ అయితే ఉంటుంది. అలాగే మాస్టర్ బెడ్రూమ్ స్పెసిఫికేషన్ చూస్తే రెయిన్ షవరు, ఫోల్డబుల్ సీటరు, అలాగే 2 feet లాంగ్ ట్రెంచ్ డ్రైను, హ్యాండ్ షవరు, తర్వాత గ్రానైట్ కౌంటర్ టాప్ విత్ వాష్ బేసిన్. అలాగే మనకు హై అండ్ CP శానిటరీ ఫిట్టింగ్స్ ఆఫ్ కోయిలర్ కానీ, అలాగే ఈక్వివాలెంట్ కానీ అయితే ఉంటుందన్నమాట. అలాగే అదర్ బెడ్రూమ్స్లో కూడా ఇక్కడ స్పెసిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఒక డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి. సో థ్యాంక్ యూ.